హాయ్ హలో నమస్తే. ఈ జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ స్పైగా పాకిస్తాన్ హై కమిషన్లో ఉన్న ఒక వ్యక్తికి, డానిష్ అనే వ్యక్తికి స్పైగా పనిచేసింది అని అరెస్ట్ చేసి ఒక 2 days క్రితం నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఆ మీద జరుగుతున్నటువంటి ఒక ట్రెండింగ్ టాపిక్ జ్యోతి మల్హోత్రా. ఒక యూట్యూబర్ కమ్ ట్రావెల్ బ్లాగర్. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ రాగానే ఇప్పుడు తెర మీదకి వచ్చింది మళ్ళీ లవ్ జిహాద్ అనేటువంటి కాన్సెప్ట్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ వచ్చిన ప్రతిసారి అంటే ఇప్పుడు మాలంటే మనం ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే మొత్తం కూడా ఇప్పుడు నా వీడియోలు ఫాలో అవుతున్నారంటే అందరూ నా లైన్లోనే ఉన్నారనే కదా అర్థము. ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నామో సెక్యులర్ వాదం గురించి మాట్లాడతారు. లేచిన దగ్గర నుంచి మన సెక్యులర్ వాదం అందరూ సమానమే, ముస్లిమ్స్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ముస్లిమ్స్ని మీరు రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు కూడా ప్రైమరీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, యూ కెనాట్ ట్రీట్ దెమ్ యాజ్ ఎ సెకండరీ సిటిజన్స్. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఎవ్రీబడి ఈజ్ సేమ్ అని మనం రోజు ప్రసంగాలు దంచుతున్నాం. మనం దంచుతున్నప్పుడు అదర్ వైపు ఒక వర్షన్ ఏంటి అని అంటే, ఈ లవ్ జిహాద్ పేరుతోటి ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళు ఇస్లాంలోకి కన్వర్ట్ చేసి వాళ్ళని టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు, ప్లస్ స్పైల్గా వాడుతున్నారు అనేది వాళ్ళ యొక్క వర్షన్, ఏది హిందుత్వ సంఘాల యొక్క వర్షన్. ఇప్పుడు ఇట్లాంటి జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు లైన్లోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి తెర మీదకి వచ్చినప్పుడు కొద్దిగా ఇది మనలాంటి వాళ్ళకి డిఫెండ్ చేయడం కష్టమవుతూ ఉండేది. ఓకే, ఎందుకంటే సెక్యులర్ వాదాన్ని మనం డిఫెండ్ చేయటం అంటే సెక్యులర్ వాదం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సెక్యులర్ వాదాన్ని డిఫెండ్ చేయటం అనేది కొద్దిగా డిఫికల్ట్ అయింది ఇది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత. బట్ ఏదేమైనా సరే వీ హ్యావ్ టు డ్రా ఎ లైన్. సెక్యులర్ వాదానికి లవ్ జిహాద్కి ఉన్న మధ్యలో ఉన్నటువంటి ఆ లైన్ని మనకు పర్ఫెక్ట్గా క్లియర్గా మనం కరెక్ట్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. ఓకే, సెక్యులర్ వాదం ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ దట్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్ జిహాద్. ఓకే, మనం సెక్యులర్ వాదం గురించి మాట్లాడిన ప్రతిసారి మనం అనేది ఏంటంటే భారతదేశ పౌరులు, భారతదేశంలో ఉన్న పౌరులందరూ సమానమే. నువ్వు ప్రభుత్వాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు, ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ప్రభుత్వ సంఘాలు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, మన సెక్యులర్ దేశంలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా మతరహితంగా జరగాలి అనేది సెక్యులర్ వాదం. మతరహితమైనటువంటి పరిపాలన సెక్యులర్ వాదం. వేరేస్ లవ్ జిహాద్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అవుతారు. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయినప్పుడు టెర్రరిజం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ టెర్రరైజింగ్ ఇండియా? ఇట్ ఈస్ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. విదేశాల నుంచి జరుగుతుంది. పాకిస్తాన్ కానీ ఏదైనా ఏ ప్రదేశం నుంచి అయినా సరే విదేశాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ లైన్ డ్రా చేయాలి. ద సెక్యులర్ ఇండియా విదిన్ ద కంట్రీ అండ్ ద టెర్రరిస్ట్ ఫోర్సెస్ కమింగ్ అవుట్ సైడ్ ద కంట్రీ, దాని రెండింటిని లైన్ డ్రా చేయకుండా ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం అయిపోయింది. ఓకే, సరే ఇప్పుడు ఇది లవ్ జిహాద్ అనేది కాన్సెప్ట్ మళ్ళీ వచ్చింది. ఈ లవ్ జిహాద్ అనేది గత కొంతకాలం నుంచి ఇండియాలో ఒక పెద్ద టాపిక్ అయింది. చూడండి, మనం చాలా న్యూస్లో కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా. చూడండి, ఇండియాస్ లవ్ జిహాద్ కాన్స్పిరసీ థియరీ ఇదేంటంటే కొన్ని న్యూస్లో వచ్చాయి. ముస్లిం మెన్ హిందూ ఉమెన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది హిందుత్వ సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది ఇస్లామోఫోబిక్ కాన్స్పిరసీ థియరీ ప్రమోటెడ్ బై రైట్ వింగ్ హిందుత్వ యాక్టివిస్ట్ అని వికీపీడియా చెప్తుంది. ఓకే, ఈ లవ్ జిహాద్ థియరీ అనేది ఇప్పుడు సెక్యులరైజేషన్ ఆఫ్ లవ్ జిహాద్ అనేది ఇంకొక కాన్సెప్ట్. లవ్ జిహాద్ అనేది కాన్సెప్ట్ వచ్చినప్పుడు దాన్ని సెక్యులరైజేషన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనందరం సెక్యులర్ వాదం గురించి మాట్లాడుతున్నాం. సెక్యులర్ వాదం గురించి మాట్లాడితే లవ్ జిహాద్ని తీసుకొస్తారు మధ్యలో. ఇదిగా మీ సెక్యులర్ వాదుల వల్ల ఇది జరుగుతుంది అని. ఇదే అండి, సెక్యులరైజేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ లవ్ జిహాద్ ఈజ్ డిఫరెంట్. సో యూ కెనాట్ సెక్యులరైజ్ ద లవ్ జిహాద్. ఓకే, ఇదొక కాన్సెప్ట్. ఇవన్నిటిని మనం డిఫెండ్ చేయలేక, ఈ సెక్యులర్ వాదాన్ని డిఫెండ్ చేయలేక, సెక్యులర్ యొక్క అన్ని మతాల సమానము, ప్రజల సమానము, భారతదేశం సమానం అని మనం ఎంతో కష్టపడి మనం చెప్తున్నప్పుడు టక్కన ఇదిగో ఈ జ్యోతి మల్హోత్రా లాంటి కొంతమంది చేసేటువంటి ఈ స్పై యాక్టివిటీస్ వల్ల టక్కన మనం వీక్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు ఇది లవ్ జిహాద్ వచ్చినప్పుడల్లా ఇదిగో ముస్లిం ఆడపిల్లలు బయటకు వస్తారు, లవ్ ఈజ్ నాట్ క్రైమ్,
ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అనేవి యూ కెనాట్ రిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా. ముస్లిమ్స్ హిందువులు క్రిస్టియన్స్ ఇంటర్ రిలీజియస్, ఇప్పుడు సమాజంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరగాలని కోరుకుంటారు అందరూ, ఓకే. ఎందుకంటే వివక్ష పోతుంది, మనుషులందరూ సమానం అనేది ఎప్పుడవుతుంది? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు. ఒక ఎస్సీలు ఓసీలు బీసీలు ఎస్సీలని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగితే సమానత్వం వచ్చింది. ఈ క్యాస్ట్ సిస్టమ్ రిజర్వేషన్స్ ఇదంతా అవసరం ఉండదు. ఇప్పుడు అలాగే ముస్లిం హిందూ క్రిస్టియన్ ఈ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ జరిగినప్పుడు ది కంబైన్డ్ సొసైటీ ఫామ్ అయింది. బట్ వేరే ఇది వచ్చినప్పుడల్లా ఏంటంటే ఇది లవ్ జిహాద్ కాన్సెప్ట్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ముస్లిమ్స్, ఇక్కడ ముస్లిమ్స్ అమ్మాయిలు పట్టుకొని ఇది పెద్ద క్రైమ్ కాదని వాళ్ళు ఒక ధర్నాలు దిగుతారు. చూడండి, ఇక్కడ బజరంగ్ దళ్ వాళ్ళు బీహార్లో ఈ లవ్ జిహాద్ పేరు మీద ఒక పెద్ద గొడవ చేశారు గతంలో. అక్కడ పెద్ద కమ్యూనల్ లవ్ జిహాద్ స్ట్రోక్స్ కమ్యూనల్ ఫైర్, ఒక పెద్ద కమ్యూనల్ యుద్ధమే జరిగింది భారతదేశంలో ఈ యొక్క లవ్ జిహాద్ పేరు మీద. వేరేస్ చూడు, హర్యానాలో ఒక చట్టం తీసుకొస్తా ఉన్నారు, లవ్ జిహాద్ అనేది ఒక క్రైమ్ అనేది. ఇప్పుడు లవ్ జిహాద్ డెఫినెట్లీ క్రైమ్, లవ్ జిహాద్ ఈజ్ డెఫినెట్లీ క్రైమ్. బట్ లవింగ్ ముస్లిం అండ్ లవింగ్ హిందూ లవింగ్ ముస్లిం లవింగ్ హిందూ, ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్, రైట్? లవ్ జిహాద్ అనే దానికి కరెక్ట్ డెఫినేషన్ డ్రా చేయకుండా ఈ లవ్ జిహాద్ అనే పేరుతోటి కమ్యూనల్ వైలెన్స్ ఇండియాలో జరుగుతున్నప్పుడు దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ పీపుల్ లైక్ అస్ హు ఆర్ టాకింగ్ ఎవ్రీడే అబౌట్ సెక్యులరిజం అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, అందరూ సమానమే మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ఒక కన్విక్ట్ వస్తూ ఉంది, ఓకే. బట్ ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ వీళ్ళు హర్యానాలో ఈ లవ్ జిహాద్ అనేది ఒక చట్టం తెస్తూ ఉన్నారు, ఓకే. చాలా సినిమాలు వచ్చేది, కేరళ స్టోరీ లాంటి సినిమా కానీ లవ్ జిహాద్ లాంటి సినిమాలు, ఇట్లాంటి సినిమాలతో కూడా ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్, ఇప్పుడు ఎక్కడో మల్హోత్రా లాంటి వాళ్ళు, గుప్తా లాంటి వాళ్ళు ఒక 10-15 మంది అమ్మాయిలు ముస్లిమ్స్ని పెళ్ళిళ్ళు చేసుకుని స్పైల్గా పనిచేశారని ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఆర్ ఎంటైర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని బ్యాన్ చేయటం అనేది అది అక్కడ అదే చెప్తున్నాం మనం, ఒక లైన్ అండర్స్టాండ్ చేసుకోకుండా జనరలైజేషన్ చేయటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇవన్నీ. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, అసలు యాక్చువల్గా ఇప్పుడు చూడండి, ఇది ఇద్దరు ఆడపిల్లలతో వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు ది లవ్ జిహాద్ ద ట్రబుల్స్ సెక్యులర్ ఇండియా. ఇప్పుడు మనం లేచిన దగ్గర నుంచి సెక్యులర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నిన్న ఈ యొక్క న్యూస్లోకి వచ్చినటువంటి రెండు ఇన్సిడెంట్స్ వచ్చినాయి నిన్న. ఇద్దరు అమ్మాయిల యొక్క స్పై యాక్టివిటీస్ భారతదేశంలో బాగా సోషల్ మీడియాలో కాదు న్యూస్లో ట్రెండింగ్ అవుతుంది. భారతదేశం కూడా చాలా సీరియస్గా ఈ అమ్మాయి, ఇప్పుడు యాక్చువల్గా ఈ జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో, షీ హ్యాస్ డన్ స్పై యాక్టివిటీస్ అండ్ దిస్ ఈజ్ అనదర్ యాక్టివిటీ దట్ 15 years ago 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ గుప్తాకు సంబంధించినటువంటి అదొక ఇష్యూ వచ్చింది, ఓకే. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ, ఇది జ్యోతి మల్హోత్రా అండ్ మాధురి గుప్తా. ఈ మాధురి గుప్తా స్పై యాక్టివిటీస్ చేసినప్పుడు ఆమె ఏజ్ 52 సంవత్సరాలు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఇప్పుడు 32 years అమ్మ ఇప్పుడు స్పైగా యూట్యూబర్ స్పైగా చేస్తుందని ఇప్పుడు అరెస్ట్ చేశారు. 15 సంవత్సరాల క్రితం 52 years యొక్క మాధురి గుప్తాని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే ఒక సిమిలర్గా అనిపిస్తున్నారు. ఇప్పుడు రెండు లైఫ్లు కూడా సిమిలర్గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైతే ఈ జ్యోతి మల్హోత్రా ఉందో, షీఈ్ ఇన్ టచ్ విత్ చూడండి యాసరున్ రహీం అలియాస్ డానిష్ అంటారు ఇతనితో టచ్లోకి వెళ్ళింది. మరి అది లవ్ అఫైర్ ప్రేమ దాకా వెళ్ళినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే అది న్యూస్లో అదే వస్తుంది. షీ వాంటెడ్ హిమ్ టు మ్యారీ అనేటువంటి ఒక ప్రపోజల్ కూడా పెట్టింది అని అర్థం. ఒక హిందూ, ఎవరు జ్యోతి మల్హోత్రా ఈజ్ హిందూ, హీజ్ పాకిస్తాన్ ఎంబసీ, ఢిల్లీలో పాకిస్తాన్ ఎంబసీ మీద పనిచేస్తున్నటువంటి ఇతను యాసరున్ రహీం అలియాస్ డానిష్. ఇతను ఐఎస్ఐ ఏజెంట్, ఐఎస్ఐ కాదు, ఈజ్ ఎంబసీ ఎంప్లాయీ. బట్ వేరేజ్ ఇది మాధురి గుప్తా కేసు డిఫరెంట్. 15 సంవత్సరాల క్రితం జరిగిన మాధురి గుప్తా ఏంటంటే, షీ వెంట్ ఇన్ టచ్ విత్ వన్ ఐఎస్ఐ ఏజెంట్ ఇన్ పాకిస్తాన్ అండ్ షీ హ్యాడ్ ఇల్లీగల్ అఫైర్, అంటే తనతో శారీరకమైన సంబంధంలోకి వెళ్ళిపోయింది మాధురి గుప్తా.
అప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ మాధురి గుప్తా 15 సంవత్సరాల క్రితం ఒక ఐఎస్ఐ ఏజెంట్ వెళ్ళింది, అతని ఏజ్ 30 సంవత్సరాలు, ఈమె 52 సంవత్సరాలు అయితే అతనికి ఓన్లీ 30 ఇయర్స్, 22 ఇయర్స్ చిన్నోడు అనమాట. అతనితో శారీరక సంబంధంలోకి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయి ఇప్పుడు అల్టిమేట్గా ఈ ఆడపిల్లల్ని ఎట్లా ట్రాక్ చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఎమోషనల్గా దగ్గర అవుతారు. ఎవరికో ఏదో సమస్య ఉంటుందండి. ఇప్పుడు ఆడపిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది. సమస్యను బట్టి కానీ, లేదంటే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, సెక్యూరిటీ కానీ, జాబ్ సెక్యూరిటీ కానీ, డబ్బులు కానీ, కంఫర్టబుల్ లైఫ్ చూపించడం కానీ, కార్లు, బంగ్లాలు, ఇవన్నీ కూడా దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఎ గర్ల్ గెట్స్ అట్రాక్టెడ్ విత్ దీస్ పీపుల్ అండ్ ఎమోషనల్గా దగ్గర అవుతారు. ఎమోషనల్గా దగ్గర అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ చేసేది శారీరకంగా కలుస్తారు. శారీరకంగా కలిసినప్పుడు అటాచ్ అయిపోతారు మనుషులకి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది, వీళ్ళిద్దరిలో అదే జరిగింది. ఐఎస్ఐ ఏజెంట్ 15 సంవత్సరాల క్రితం మాధురి గుప్తాతో శారీరక సంబంధం ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని అతను ఏం చెప్తే అది చేసింది ఆమె. ఇక్కడ జ్యోతి మల్హోత్రా, ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా ఇతనితో పాటు ఇండోనేషియాను ఎక్కడికి వెళ్ళి, ఇతను మరి వేరే అతనితో ఇండోనేషియా వరకు బాలి లాంటి ప్లేసులకు కూడా వెళ్ళొచ్చిందని ఒక తెలుస్తుంది ఇప్పుడు మనకి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇష్యూ చూస్తే ఇప్పుడు ఇద్దరు ఒకటే కనిపిస్తుంది, ఒకటే. ఈమెమో యూట్యూబరు. ఇప్పుడు ఈమెకి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి, మరీ ఆర్మీలో జరిగే ఇన్ఫర్మేషను, భారతదేశం యొక్క రహస్యాలు యూట్యూబర్కి తెలిసే అంత అవకాశం ఉండదు. ఎందుకంటే షీ జస్ట్ అన్ యూట్యూబర్ అండ్ ట్రావెల్ బ్లాగర్. ఇప్పుడు ఈమె చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈమె జస్ట్ ఒక ఎంప్లాయీ యొక్క టచ్లోకి వెళ్ళిపోయింది. ఎవరు? జ్యోతి మల్హోత్రా. బట్ షీఈస్ డిఫరెంట్. షీఈస్ అన్ డిప్లొమాట్. షీఈస్ ఇండియన్ ఎంబసీలో పనిచేస్తుంది. భారతదేశం తరపున పాకిస్తాన్లో పనిచేస్తుంది మాధురి గుప్తా. సో ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి, ఒక సిమిలర్గా అనిపిస్తున్నారు. ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ రెండు కూడా చాలా సిమిలర్గా దగ్గరగా అనిపిస్తున్నాయి. ఈ రెండు కేసులు కనుక చూస్తాయి. ఇప్పుడు ఈ మాధురి గుప్తా ఏమో ఇండియన్ ఎంబసీలో పనిచేస్తుంది పాకిస్తాన్లో. ఇప్పుడు ఏమైందంటే ట్రావెల్ ఏజెంట్, రైట్? ఇప్పుడు వీళ్ళిద్దరే. ఇప్పుడు ఈమె వాట్ షీ హస్ డన్ సోషల్ మీడియాలో ఇప్పుడు బికాస్ ఏంటి, ఇప్పుడు జ్యోతి మల్హోత్రాకి ఏంటంటే పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉండవు, ఆర్మీలో ఏం జరుగుతుంది, పెద్ద పెద్ద డిటెక్టివ్ ఏం కాదు. షీ జస్ట్ బ్లాగర్, యూట్యూబ్ రన్ చేస్తుంది. ఇప్పుడు ఆమె ఏం చేయగలదు మ్యాక్సిమం ఆన్లైన్లో. ఇప్పుడు మన వెబ్సైట్లు, యూట్యూబ్లు కొన్ని అన్నీ కూడా మనకు లోకల్ ఇండియన్స్ చూడగలుగుతారు, విదేశీయులు చూడలేరు. ఓకే, ఏదో ఇంటర్నేషనల్ చూడొచ్చు కానీ, బట్ కొన్ని సైట్స్ని, కొన్ని ఇన్ఫర్మేషన్ని మనం భారతీయులు మాత్రం ఓపెన్ చేయగలరు, విదేశీయులు బ్లాక్ చేస్తారు. ఇప్పుడు ఈ వాట్ షీ హస్ డన్ ఇస్ మోర్ అవర్ సెర్చ్ ఇంజన్లో ఫస్ట్ మన ఇండియన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇండియాలో ఓపెన్ అవుతాయి. మనం గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసినప్పుడు ఇండియా ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇట్ ఈజ్ ఈజీ. ఇప్పుడు ఆమె ఈవెన్ ఎందుకు వాడారంటే, వాళ్ళు కేవలం సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ని వాడి ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ బ్లాక్అవుట్లు పెట్టారు, ఎక్కడెక్కడ పోలీసుల యొక్క ఏమంటారు సెక్యూరిటీ ఉంది, ఇదంతా కూడా ఇన్ఫర్మేషను ఈమె సోషల్ మీడియాలో బ్రౌజ్ చేసి ఇతనికి ఇచ్చింది అనేది ఆరోపణ. ఎందుకు అతనికి ఇచ్చింది అని అంటే, షీఈ్ ఇన్ లవ్ విత్ హిమ్, వాళ్ళిద్దరూ అనేది ఇప్పుడు లవ్ జిహాద్ అని ఇప్పుడు ఇష్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు గతంలో జరిగిందేంటి, ఇప్పుడు ఈమె మాధురి గుప్తా ఇష్యూలో జరిగిందంటే, మాధురి గుప్తా ఏంటంటే షీ హర్సెల్ఫ్ ఈజ్ డిప్లొమాట్, షీఈ్ హర్సెల్ఫ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎంబసీ. ఇప్పుడు ఈమె ఎంబసీలోనే పనిచేస్తుంటే షీ విల్ గెట్ హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఈ మాధురి గుప్తాకి. ఎందుకంటే షీఈ్ వర్కింగ్ ఇన్ ఇండియన్ ఎంబసీ ఇన్ పాకిస్తాన్. షీఈ్ ఆల్మోస్ట్ డిప్లొమాట్. చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్కి ఇచ్చింది మాధురి గుప్తా ఒక 15 ఇయర్స్ క్రితం. చూడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఇష్యూ ఎలా వెళ్ళింది అనేది. ఇప్పుడు ఈమెకేమో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ బాగా వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్లో పనిచేసింది మాధురి గుప్తా. భారతదేశం తరపున కొన్ని దేశాలకి, ఇండోనేషియాకి, లిబియా, అట్లాంటి కొన్ని 2-3 ముస్లిం కంట్రీస్ యొక్క ఎంబసీల్లో పనిచేసి చివరికి 2007లో పాకిస్తాన్ ఎంబసీకి పోస్టింగ్ వేశారు మాధురి గుప్తాని. 2007లో పోస్టింగ్ వేస్తే స్లోగా ఆమెని ట్రాక్ చేశారు, లవ్ జిహాద్ పేరుతోని ఆమె ట్రాప్ చేసి 2008లో శారీరకంగా దగ్గరయ్యి తను ఏమని వశపరుచుకొని 2010లో పట్టుబడింది. ఈ 2008 నుంచి 2 సంవత్సరాల సీక్రెట్ ఇన్ఫర్మేషన్, భారతదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఐఎస్ఐ ఏజెంట్కి ఇచ్చింది అనేది మా యొక్క ఎవరు మాధురి గుప్తా.
ఈ జ్యోతి మల్హోత్రాకి ఏందని అంత లేదు, ఇప్పుడు ఈమెకున్నంత ఎక్స్పోజర్ లేదు ఈమెకి. షీ జస్ట్ యూట్యూబర్. బట్ ఏమేం చేస్తాను, యూట్యూబ్ ట్రావెల్ బ్లాగర్ కాబట్టి రకరకాల దేశాల్లో వెళ్ళి అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి వాటిని యూట్యూబ్లో పెడుతూ షీఈ్ అ ట్రావెల్ యూట్యూబర్. ఓకే, ఈమెకు కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, ఈమెకి ఇంటర్నేషనల్. బట్ షీఈ్ అన్ ఎంబసీ ఎంప్లాయర్, షీఈ్ జస్ట్ ఎ బ్లాగర్, రైట్? బట్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా టచ్ అయ్యారు అని అంటే, ఇప్పుడు ఈమె దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, ఈమె పాకిస్తాన్లోనే ఉంది, పాకిస్తాన్ ఎంబసీలో ఉంది. బట్ అవర్ ఇండియన్ డిప్లొమాట్ పాకిస్తాన్ కరాచీలో ఉంది కాబట్టి ఇస్లామాబాద్లోనూ కరాచీలోనూ ఎక్కడో ఉన్నారు. ఓకే, ఈమె మన పాకిస్తాన్ ఎంబసీ ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్నారు, అక్కడ ఉంది ఈమె. అక్కడ ఉంటే ఎవరో వెళ్ళి ఈమెని కాంటాక్ట్ చేసి, ఒక కామన్ ఉమెన్ జర్నలిస్టులు అటెండ్ జనరల్గా ఎంబసీకి వెళ్తూ ఉంటారు కదా జర్నలిస్టులు, ఒక ఉమెన్ జర్నలిస్టు ఈమెను వేరే అతనికి పరిచయం చేస్తే, ఐఎస్ఐ అతను ఏదో ఒక పుస్తకం గురించి మాట్లాడుతూ, అతని పేరు జంషెడ్ అని జైషీ మహమ్మద్ అనేటువంటి ఒక వెల్ నోన్ పర్సన్ ఇన్ పాకిస్తాన్, జైషీ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి రాసిన పుస్తకాల గురించి చదువుతూ, ఈమెకు ఉర్దూ తెలుసంట, ఉర్దూ చదవగలదట, ఉర్దూ మాట్లాడగలదట. చదువుతూ ఆ పుస్తకాల్లో గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేసుకుంటూ అతనికి ఫోన్ చేసి, ఇది ఈ పుస్తకంలో ఎలా ఉంది అలా వాళ్ళు పరిచయం అయ్యి, అతనికి 30 సంవత్సరాలకి, ఈమెకి 52 సంవత్సరాలు, శారీరకంగా దగ్గరయ్యారు, ఇల్లీగల్ అఫైర్ ఏర్పడింది. ఇక ఆ రోజు నుంచి అతను చేయటం మొదలెట్టింది ఈమె. ఓకే, ఈ అమ్మాయి సంగతి ఏంటంటే, వీసా అప్లికేషన్ పెట్టడానికి పోయింది ఢిల్లీ. ఇప్పుడు షీజ్ ఇన్ ఇండియా. అతను ఎవరైతే డానిష్ ఉన్నాడో అతను ఢిల్లీ ఎంబసీ, పాకిస్తాన్ తరపున ఢిల్లీలో ఎంబసీలో ఉన్నాడు. ఈమె వీసా అప్లికేషన్ పెట్టడానికి పోయింది, నేను పాకిస్తాన్ చూడటానికి. కానీ ఆ రోజు నుంచి ఆ వీసా అప్లికేషన్ వచ్చిన దగ్గర నుంచి మరి అతను ఈమెను ఎలా కాంటాక్ట్ చేశాడు, వీళ్ళిద్దరు ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు, స్లోగా దగ్గరయ్యారు అనేది ఇన్ఫర్మేషన్. సో షీ స్టార్టెడ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు పాకిస్తాన్ ఎంబసీ. సో వీళ్ళిద్దరు జరిగినటువంటి ఇది చూడండి. ఓకే, షీ వెంట్ టు పాకిస్తాన్. ఇప్పుడు ఈమెం చేసిందంటే, ఈమె మీద డౌట్ ఎలా వచ్చిందంటే, ఒకరోజు సెలవు పెట్టి జమ్మూ కాశ్మీర్ వచ్చిందట పెళ్ళికి అటెండ్ అవ్వాలని. జమ్మూ కాశ్మీర్ వచ్చి అక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ వేయటం మొదలెట్టిందని వీళ్ళ మీద డౌట్ వచ్చింది. ఈమెకి డౌట్ వచ్చి ఈమెను ఎలా పట్టుకున్నారంటే, కావాలని ఈమెను సస్పెక్ట్ చేస్తూ ఒక ఇన్ఫర్మేషన్, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈమెకు చెప్పారు కావాలనే. ఇది పాకిస్తాన్కి వెళ్తుందా లేదా అని వాళ్ళు టెస్ట్ చేయడానికి ఈమెకు కావాలని సార్క్ మీటింగ్లు ఒకటి జరుగుతున్నాయి, నువ్వు అర్జెంటుగా రమ్మని ఇండియాకి పిలిచి, ఈమె ఇండియాకి వచ్చిన తర్వాత భారతదేశము మాధురి గుప్తాకి ఒక రాంగ్ ఇన్పుట్ ఇచ్చింది. వాళ్ళు ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు రాంగ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ రాంగ్ ఇన్పుట్ని బట్టి పాకిస్తాన్ రియాక్ట్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేశారు. ఈమెకు మాత్రమే ఆ ఇన్పుట్ ఇచ్చారు. సో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈమె లీక్ చేసింది. లీక్ చేసిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఆ రాంగ్గా మూమెంట్ వచ్చింది. సో కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఈమెను పట్టుకున్నారు. అలాగా ఈమెను అలా పట్టుకున్నారు. ఓకే, ఈ అమ్మాయి ఏంటి అని అంటే, ఇప్పుడు అతను డానిష్ అనే అతను, ఈమె 2 సార్లు పాకిస్తాన్కి పోయింది. ఇప్పుడే అక్కడ ఎవరెవరు పాకిస్తాన్కి వెళ్ళారు రీసెంట్గా అని చెప్పి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళు చూస్తుంటే వాట్సాప్, ఇన్స్టాగ్రాము సస్పెక్టివ్గా అనిపించింది. ఫ్రీక్వెంట్గా మెసేజ్లు పెట్టడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాకిస్తానీలకి ఆ ఇన్ఫర్మేషన్ దొరకడంతో ఈ అమ్మాయి దొరికింది. ఓకే, సో ఇప్పుడు ఇది 15 సంవత్సరాల క్రితం జరిగిన మాధురి గుప్తాది, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జ్యోతి మల్హోత్రా, వీళ్ళిద్దరు కూడా ఇష్యూ సేమ్గా అనిపిస్తుంది. ఓకే, షీ షేర్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ కాశ్మీర్. ఇప్పుడు ఈమె హైలీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. కాశ్మీర్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నడుస్తుంది భారతదేశానికి. ఆ ఇన్ఫర్మేషన్ని ఐఎస్ఐ పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏది, మన ఎంబసీలో పనిచేస్తూ మన డిప్లొమాటిక్గా పనిచేస్తున్న ఈమె మన దేశానికి సంబంధించిన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈమెకి ఎందుకంటే ఎంబసీలో పనిచేస్తున్న షీ హ్యాస్ హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. షీ జస్ట్ యూట్యూబర్. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే, లోకల్గా సెర్చ్ చేసి ఇదిగా పహల్గామ్లో ఏం జరుగుతుంది, పహల్గామ్లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు అనేది అనుమానిస్తున్నారు. ఓకే, ఎందుకంటే పహల్గామ్ అటాక్ ముందు పాకిస్తాన్ వెళ్ళొచ్చింది ఈ అమ్మాయి. వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం చెక్ చేస్తే మళ్ళీ ఇప్పుడు వాట్సాప్లు ఇవన్నీ చూస్తున్నారు. 2-3 బ్లాక్ అకౌంట్లు ఉన్నాయట. డైరీ పట్టుకున్నారు. డైరీలో అతను డానిష్ అనే అతను పెళ్లి చేసుకోమని అడిగినట్టు కనిపిస్తుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, ఇది ఏమో అల్టిమేట్గా ఏమైందంటే, అతను 30 సంవత్సరాలు అతనితోటి
ఎమోషనల్గా శారీరకంగా దగ్గరైపోయింది మాధురి గుప్తా. అందుకని చూడండి, షీ డిజైర్ టు కన్వర్ట్ టు ఇస్లాంలోకి మారి అతన్ని పెళ్లి చేసుకొని 30 సంవత్సరాలు చిన్నోడు ఆమెకంటే పెళ్లి చేసుకొని అతనితో పాటు ఇస్తాంబుల్లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నానని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి చెప్పింది. ఎందుకు చేసావమ్మా ఇవన్నీ అంటే, అతను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇస్తాంబుల్కి తీసుకెళ్తా అన్నాడు అని ఈమె చెప్పింది. ఏది 22 సంవత్సరాలు పెద్దది ఆడికంటే. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకొని నేను పాకిస్తాన్కి సెటిల్ అయిపోతాను, పాకిస్తాన్ వస్తాను, నన్ను పెళ్లి చేసుకోమని అడిగారు అని ఇప్పుడు ఈ న్యూస్ వస్తుంది. అది ఇంకా బయటికి రాలా. ఓకే, సో ఇదేమన్నా ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఈ ఎవరైతే హిందుత్వ సంస్థలు వీళ్ళందరూ లవ్ జిహాద్ మీద వాళ్ళు గొడవ చేస్తున్నారో ఇవన్నీ ఆయుధాలు అవుతాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ ఇప్పుడు మేమేమన్నామంటే, ఇది ఎక్కడో ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో హైలీ ఎంబసీ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని క్యారీ చేయడానికి జరుగుతున్నటువంటి హై ప్రొఫైల్డ్ కేసెస్, ఒక 4-5 కేసులను పట్టుకొని ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ముస్లిం ఉమెన్, ఏదో ఒక చిన్న గ్రామంలో ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి లవ్ జిహాద్ పేరుతోటి వాళ్ళని కొట్టి, వాళ్ళని హింసించి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఓకే, ఇవన్నీ చేస్తున్నారు. అదే వీఆర్ అనేబుల్ టు డ్రా ద లైన్ బిట్వీన్ వాట్ ఈజ్ అ స్పై, వాట్ ఈజ్ లవ్ జిహాద్, వాట్ ఈజ్ సెక్యులర్ లైఫ్ అనే దాని మీద లైన్ కరెక్ట్గా రాయకపోతే, గీయకపోతే వీటిని ఉపయోగించుకొని ఇప్పుడు కమ్యూనల్ గొడవలు లెగుస్తాయి. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఇది చేసింది, హిందూ అమ్మాయిని అతను ట్రాప్ చేశాడు ముస్లిము, కాబట్టి ఇక నుంచి భారతదేశంలో ఏ ముస్లిం కూడా ఏ హిందువుని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి కమ్యూనల్ గొడవలు లెగుస్తాయి. సో అది నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, క్లియర్గా ఆ లైన్ ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. మీ యొక్క ఫాలోవర్స్కి మీకు కూడా డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయండి. లవ్ జిహాద్ అనేటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా అని సెక్యులర్ వాదానికి, ఆ సెక్యులరిజాన్ని డ్యామేజ్ చేయటం అనేది భారతదేశ ఔన్నత్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాయి. మన భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ. ఇక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరగాలనే మనం కోరుకుంటున్నాం. ఎందుకంటే అవి జరిగితేనే ఈ యొక్క కులాల మధ్య, మతాల మధ్య వివక్ష పోతుందని మనం భావిస్తున్నాం. బట్ దిస్ లవ్ జిహాద్ ఈజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. అది డిఫరెంట్ ఏరియా, ఎక్కడో హై ప్రొఫైల్లో జరుగుతున్నాయి అవి. వాటిని కంట్రోల్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఇట్లాంటి వాళ్ళని ట్రాప్లో పడకుండా చూడాల్సిన బాధ్యత మనకుంది. ఎడ్యుకేట్ చేయాలి, అవన్నీ చేయాలి తప్ప దీన్ని పట్టుకొని కమ్యూనల్ గొడవలు లేపడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.